హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నాగెల్ల తేజ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్సెల్ నందు రైట్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఈ ఫంక్షన్లో ఫస్ట్ ఈ కోడ్ను ఎలా స్ప్లిట్ చేయాలో రైట్ నుంచి అనేది నేర్చుకుందాం. ఈక్వల్ టు రైట్ ఫంక్షన్ ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ సెల్. ఫస్ట్ SCH అనేది స్ప్లిట్ చేసుకుందాం, కామా SCH 3 లెటర్స్ కాబట్టి 3 టైప్ చేసి ఒక క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేసి ఎంటర్ చేస్తేనే మనం SCH అనేది స్ప్లిట్ అయిపోతుంది అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ సెల్లో మనం 10001 నుంచి SCH వరకు కావాలనుకుంటే ఈక్వల్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ సెల్ కామా ఈక్వల్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్ A1 కామా 9 ఎంటర్ ప్రెస్ చేయండి, డ్రాగ్ చేసేయండి. అదేవిధంగా KDP నుంచి SCH వరకు ఎలా స్ప్లిట్ చేయాలో చూస్తాం. ఈక్వల్ టు రైట్ ఫంక్షన్ ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ సెల్ కామా నంబర్స్ కౌంట్ చేసుకోండి రైట్ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఓకే 13 ప్రెస్ చేసి డ్రాగ్ చేసేయండి. ఈ ఫంక్షన్ను ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ఏదన్నా కానీ కోడ్ ఇచ్చినప్పుడు ఆ కోడ్ను స్ప్లిట్ చేసేదానికి ఎక్కువ యూజ్ చేస్తామనుకోండి. ఉదాహరణకు ఒక రేషన్ కార్డు నంబర్ ఉందనుకోండి. రేషన్ కార్డు నంబర్లో ఫస్ట్ స్టేట్ కోడ్ వస్తుంది, తర్వాత డిస్ట్రిక్ట్ కోడ్ వస్తుంది, తర్వాత మండల్ కోడ్ వస్తుంది. దాన్ని స్ప్లిట్ చేసేదానికి అట్లా యూజ్ చేస్తామన్నమాట. అదేవిధంగా ఇక్కడ హైఫన్ మార్క్ రిమూవ్ చేసి కూడా మనం చేస్తాము. ఇక్కడ చూడండి, పక్కన సెల్లో మనకు కోడ్ నంబర్ కూడా మారిపోతుంది. కాలం స్ప్లిట్ ఫంక్షన్ యూజ్ చేసి కూడా చేయొచ్చు, కానీ దానికి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటేనే మనం స్ప్లిట్ చేయగలం. ఇలా మనకు స్పెషల్ క్యారెక్టర్ లేకోకుండా అయితే ఖచ్చితంగా రైట్ ఫంక్షన్ యూజ్ చేస్తే మనం స్ప్లిట్ చేయగలం. ఇక్కడ నంబర్ మార్చుతాం అన్నమాట. నంబర్ మార్చినప్పుడు KDP నుంచి SCH వరకు వస్తుంది. ఫస్ట్ నంబర్ కౌంట్ చేసుకోవాలండి. ఆ నంబర్ పక్కన టైప్ చేస్తే ఆటోమేటిక్గా స్ప్లిట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.